రైతులకు న్యాయం జరిగేనా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న బొమ్మరాసిపేట రైతులంట. చూద్దాం ఒకసారి ఇదేందో రైతులది. అమ్మ ఏడిపోయిన పాపం వీళ్ళకు రోజుకో గోసుంటుంది రైతులకు. బొమ్మరాసిపేటలో అధికారుల చోద్యం, రికార్డులో పేరు మార్చి వీఆర్ఓ ఘనకార్యం అంట. వ్యాపారవేత్తకు అడ్డదారిలో పాస్బుక్లు జారీ. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎవరి వైపు ఉంటాడు? అన్యాయానికి గురైన అన్నదాతల వైపా లేక పారిశ్రామికవేత్త పక్షాన ఉంటాడా? హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే దౌర్జన్యంగా పంట పొలాల్లోకి ప్రవేశం. పచ్చటి పొలాలను నాశనం చేస్తూ వాటి చుట్టూ బౌండరీస్ ఏర్పాటు చేసే యత్నం. కోర్టు ఆర్డర్ని ధిక్కరించి ప్రవేశించినందుకు పోలీసులకు రైతులు ఫిర్యాదు చేసిర్రు. రైతును రాజును చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతారు. రైతుల కోసం మెగాస్టార్లు, సూపర్ స్టార్లు సినిమాలు తీస్తారు. వారికి కలెక్షన్ల వర్షం కురుస్తుంది. కానీ వాస్తవంలో అలాంటి పరిస్థితులు లేవు. ఒక రైతును కనీసం మనిషిగా కూడా చూడడం లేదు. రైతు తాను పండించిన ధాన్యాన్ని కార్పొరేట్ శక్తుల నుంచి అధిక మొత్తం చెల్లించి కొనాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంది. ఇదేమిటని అడిగితే దౌర్జన్యం. ఇప్పుడు ఆ కథ మీ ముందుకు తీసుకొస్తున్నాం ఆదాబ్ హైదరాబాద్ నుండి. సో చూడండి, ప్రతి ఒక్క డీటెయిల్ తోటి కూడా మనం ఈ వార్త రాయడం జరిగింది. ఇక వేల కోట్లకు అధిపతి అయిన ఓ పారిశ్రామికవేత్తకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని సామాన్య రైతుకు మధ్య జరుగుతున్నటువంటి భూ వివాదం ఇది. మెగాస్టార్, సూపర్ స్టార్ సినిమాలను మించిన యథార్థ గాథ ఇది. 1960-1975 పహానీ ప్రకారం పట్టాదారు కాలంలో సుదర్శన్ రావు, ఇక తులసమ్మ, వెంకయ్య, నరసింహ, అలాగే కబ్జాదారు కాలం అనగా పొలం సాగు చేసేవారి పేర్లు చాకలి నరసింహ, వెంకయ్య, ఎల్లయ్య వీరి రికార్డ్ ప్రకారం ఉన్నారు. అయితే 1970లో ఉన్నట్టుండి 38 టెనెన్సీ యాక్ట్ కింద పహాన్లో బాబాగూడ గ్రామానికి చెందిన కొంతమంది రెడ్డి కులస్తుల పేర్లు రికార్డులు ఎక్కాయి. మరి ఇది ఎలా సాధ్యమైంది అంటే వీళ్ళ పట్టాలో పహాన్లో ఏంటంటే రెడ్డిల పేర్లు ఎక్కినాయి అంట. చూద్దాం ఒకసారి మొత్తం. పట్టాదారులు వీళ్ళకి భూమి అమ్మలేదు, కబ్జాదారులు రాసి ఇవ్వలేదు. కేవలం రెవెన్యూ అధికారులు చేసిన మాయాజాలంతో నేడు సామాన్య రైతులు ఓ పారిశ్రామికవేత్తకు మధ్య జరుగుతున్నటువంటి భూ వివాదం వెలుగుచూస్తుంది. నిజంగా చెప్తున్నా, ఈ ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళని తిట్టినా పర్లేదు, కొట్టినా పర్లేదు. నిజంగా చెప్తున్నా, ఎంఆర్ఓలు అని చెప్పి వాళ్ళు, మన ఇప్పుడు ఇక్కడికి వచ్చే సర్వేయర్లు అని చెప్పి వీళ్ళు వానికి ఏంది, నేను ఏదో ఒక రోజు పని చేస్తున్నా అని చెప్పి వాని ఇష్టం వచ్చిన పేరు రాస్తాడు, ఇష్టం వచ్చిన వాడు బౌండరీ గీసిపోతాడు. తర్వాత రైతులు ఇబ్బంది పడాలి. నిజంగా చెప్తున్నా, నేను చాలా కేసులు చూసిన ఇట్లాంటివి. చాలామంది రైతులను కూడా నేను దగ్గర నుండి చూసిన. నేను కూడా ఒక పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. మొన్న మన దగ్గరికి ఆదాబ్ హైదరాబాద్కి ఒక రైతు కూడా వచ్చిండు. సేమ్ ఇదే విషయం, అయినా కూడా ఇదే అంశం. పక్క చుట్టూ ఉన్న వాళ్ళు కబ్జా చేసిన నా భూమి ఎకరం ఉండాల్సి వస్తే ఇప్పుడు ఎంత 25 గుంటలు 26 గుంటలే ఉందని, 4 ఎకరాలు ఉండాల్సిన చోట 2.5 ఎకరాలే ఉందని. చూద్దాం ఒకసారి దీని గురించి. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట మండలం బొమ్మరాసిపేట గ్రామంలో కోట్లాది రూపాయల విలువ కలిగిన వ్యవసాయ భూములపై రైతులకు పారిశ్రామికవేత్తకు మధ్య నెలకొన్న భూ వివాదం మరింత తీవ్ర రూపం దాల్చింది. రికార్డులు, మార్పులు, పాస్బుక్స్ అవకతవకలు, అధికార దుర్వినియోగంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామం అంతా ఆందోళనతో మారుమోగుతుంది. అసలు రైతులకు న్యాయం ఎప్పుడు జరుగుతుందనే ప్రశ్న ఇక ఇప్పుడు బొమ్మరాసిపేట ప్రజలు మాత్రమే కాదు, మొత్తం రాష్ట్ర ప్రజలను మొదలను తోలిస్తుందంట. రైతులకు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది. స్టేటస్ కోయిన్మెంట్ చేయాలంటూ పారిశ్రామికవేత్తపై రైతులకు హైకోర్టు ఇచ్చిన మొదట పహానీ, అంటే ఫస్ట్ పహానీ వైజు ఉన్న రికార్డు ఇది, రైతులపైన ఉన్న రికార్డు ఇది. చూద్దాం. రెవెన్యూ రికార్డులో గందరగోళం, రైతుల ఆరోపణలు. తహసీల్దార్ అధికారికంగా రికార్డులో పేర్లు మార్చి కోట్ల విలువ చేసే భూములను పారిశ్రామికవేత్తకు కేటాయించాలని రైతులు ఆరోపిస్తున్నారు. ఏ ఆధారంతో భూమిని ఎవరికి కేటాయించారు, పాస్బుక్స్ ఎలా జారీ అయ్యాయి అనే రైతుల ప్రశ్నలకు ఇప్పటివరకు అధికారుల నుంచి స్పష్టత లభించకపోవడం మరింత అనుమానాలకు తావితీస్తుందంట. ఇక చరిత్ర చెబుతున్న నిజం 1960-75 పహానీ రికార్డులో రైతుల పక్షం అంట. 1960 నుంచి 75 వరకు ఉన్న ప్రభుత్వ పహానీ పత్రాలను సుదర్శన్ రావు, తులసమ్మ, వెంకయ్య, నరసింహ తదితర రైతులనే పట్టాదారులుగా స్పష్టంగా చూపిస్తున్నాయి. సాగుదారులుగా నరసింహ, వెంకయ్య, ఎల్లయ్య పేర్లు కూడా అందులో ఉండటం రైతుల హక్కును మరింత బలపరుస్తుంది. అయితే 1975 తర్వాత 38 టెనెన్సీ యాక్ట్ కింద అపరిచిత రెడ్డి కుటుంబాల పేర్లు పుట్టుకొచ్చిన తీరు రైతులు ఆందోళన రేకెత్తిస్తుంది. పేర్లు ఎవరు మార్చారు, ఎందుకు మార్చారు అనేది అంతుపట్టడం లేదంట. పాపం నిజంగా ఏమొస్తుందో అర్థం కాదు. పేదోని సొమ్ము తింటే వీళ్ళకి ఏమొస్తుందో అర్థం కాదు, అక్రమంగా తింటే ఇంకేమొస్తుందో తెలియదు. కలెక్టర్ దర్యాప్తు ఆదేశాలు 10 ఏళ్లుగా పెండింగ్ అంట. రైతుల ఫిర్యాదులను 2014లో రంగారెడ్డి
కలెక్టర్ దర్యాప్తు ఆదేశాలు 10 ఏళ్లుగా పెండింగ్. రైతుల ఫిర్యాదును 2014లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సీరియస్గా పరిగణించి షామీర్పేట తహసీల్దార్కు విచారణ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు ఆ ఫైల్ పెండింగ్లోనే ఉండటం రైతుల్లో అసంతృప్తిని కలిగిస్తుంది. 2014 అంటే దాదాపుగా ఇప్పటికీ 11 ఏళ్ళు, 12 ఏళ్ళు. హైకోర్టు కేసులో పెండింగ్ ఉన్న కంచె పనులంట. ఈ భూ వివాదంపై హైకోర్టులో కేసు కొనసాగుతున్నప్పటికీ పారిశ్రామికవేత్తకు అనుకూలంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. భారీ యత్నాలతో వ్యవసాయం భూమిలోకి చొరబడి బౌండరీ వాల్ నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నించారని, ఇది చట్టవిరుద్ధమని పేర్కొంటూ రైతులు పోలీస్ స్టేషన్ ముట్టడించారంట రైతులు పాపం. రైతులు భూములల్లా చిలకలల్లో ఉండాల్సిన వాళ్ళు ఈ రోడ్ల మీదకి స్టేషన్లకి వచ్చేటట్టు చేస్తున్నారు. రైతుల ప్రశ్నలు, అధికారుల మౌనం అంట. చూద్దాం ఒకసారి. పట్టదారులు అమ్మని భూమి పేరు ఎలా మారింది? ఇక సాగుదారులు రాసి ఇవ్వని భూమికి యాజమాన్యం ఎలా మారింది? రికార్డులో చోటు చేసుకున్న అవకతవకల వెనుక ఎవరున్నారు? కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఎవరి కోసం మార్పులు జరిగాయి? ఇట్లా అన్నీ ప్రశ్నిస్తే ఇవన్నీ కూడా అధికారుల దగ్గర నుంచి వెళ్ళి సమాధానం లేకపోవడం రైతుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచుతుందంట. ఇక మన భూమి మన హక్కు రైతుల ఉద్యమం. పూర్వీకుల నుంచి సాగు చేస్తున్న భూములపై చట్టబద్ధమైన హక్కులు ఇవ్వాలని, న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మాకు న్యాయం కావాలనే నినాదాలతో గ్రామం ఒక్కటిగా నిలుస్తుంది. ఇక ప్రధాన ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర ప్రజానీకం ముందున్నాయంట. చూద్దాం ఒకసారి. జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకుంటారా? చరిత్రను సాక్ష్యం చేసి